అనకాపల్లి జిల్లా ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో దొంగలు హల్చల్ చేశారు. కత్తులు చూపించి ప్రయాణికులను బెదిరించి నగదును 3 సెల్ ఫోన్లను ఎత్తుకు వెళ్లారు. తుని జీఆర్పీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో జరిగిన దోపిడీ కేసు విషయంలో ఆల్రెడీ దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనంతరం ఇమీడియట్గా కరెంట్ టీములు డివైడ్ చేసి 2 అవర్స్ అనకాపల్లి అండ్ 2 అవర్స్ ఎక్కడైతే విజయవాడ టీమ్స్ కూడా పంపించడం జరిగింది. దీన్ని దోపిడీ చేసిన వ్యక్తుల్ని విజయవాడ చెందిన అజిత్ నగర్ వ్యక్తులుగా గుర్తించి దీంట్లో విచారణ ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతానికి అలాగే సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాలను ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫికేషన్ కూడా జరుగుతుందండి. ఏదైతే సీసీ కెమెరాలో వచ్చిన ఫుటేజ్ ఉందో దాని ఆధారంగా అందులో ఉన్న వ్యక్తులు కొంతమంది గతంలో విజయవాడ అండ్ తిరువురు పోలీస్ స్టేషన్ ముద్దాలుగా కూడా గుర్తించడం జరిగింది. వీటి మీద ఆల్రెడీ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఫర్దర్గా ఎప్పుడైనా మీకు ఎక్కడైనా వీళ్ళు అచుకులు లభ్యమైతే వాళ్ళు అరెస్ట్ చేసి మీ ముందు పట్టించడం జరుగుతుందండి.